శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. కార్తీక మాసం 13వ రోజు త్రయోదశి. ఈరోజు కూడా రోజులానే కార్తీక స్నానం దానాలు చేయాలి. ఈరోజు మినుములు లేదా మినప్పప్పు దానం చేస్తే వంశం అభివృద్ధి చెందుతుంది. ఈరోజు కథ కన్యాదాన మహిమ. పూర్వం వంగదేశంలో సువేరుడు అనే ఒక మహారాజు ఉండేవాడు. ఆయన గొప్ప పరాక్రమవంతుడు. కానీ ఒకసారి పక్కదేశపు రాజుతో తన మంత్రులు చేతులు కలపడంతో రహస్యాలన్నీ వాళ్ళకి తెలిసి యుద్ధానికి దండెత్తి వచ్చి సువీరుణ్ణి ఓడగొడతాడు. దాంతో సువీరుడు భార్యతో కలిసి అడవికి పారిపోతాడు. అడవిలో ఒక ఋషి ఆశ్రమంలో మకాం పెడతాడు. రోజూ గతాన్ని తలుచుకుని బాధపడేవాడు. భార్య మాత్రం నచ్చజెప్పుతూ ఉండేది. కొంతకాలానికి వారికి ఒక కూతురు పుడుతుంది. ఆ అమ్మాయి చాలా అందంగా ఉండేది. క్రమంగా ఆ అమ్మాయి పెరిగి పెద్దదవుతుంది. ఆ అమ్మాయిని ఒక మునికుమారుడు చూసి రాజు దగ్గరికి వెళ్ళి తనకు ఆ అమ్మాయినిచ్చి వివాహం చేయమని కోరుతాడు. అప్పుడు రాజు, నాకు ఒక పెద్ద బంగారు ధనపాత్ర తెచ్చిస్తే నా కూతురు నీకిచ్చి వివాహం చేస్తా అంటాడు. అప్పుడు ఆ మునికుమారుడు రాజును ఒక ఏడాది గడువు అడుగుతాడు. ఆ మునికుమారుడు కుబేరుడు కోసం తపస్సు చేయ ప్రారంభిస్తాడు. అప్పుడు కుబేరుడు ప్రత్యక్షమై నీకేం కావాలో కోరుకో అంటాడు. ఆ మునికుమారుడు నాకు బంగారు ధనపాత్ర కావాలి అని అడుగుతాడు. తదాస్తు అని కుబేరుడు అదిస్తాడు. అప్పుడు ఆ మునికుమారుడు ఆ ధనపాత్రను తీసుకువెళ్ళి రాజుకిస్తాడు. అప్పుడు రాజు తన కూతురిని మునికుమారునికిచ్చి వివాహం చేస్తాడు. డబ్బులు వచ్చేసరికి రాజు విచ్చలవిడిగా ఖర్చు చేయడం ప్రారంభిస్తాడు. ఏడాదిలో సగం డబ్బు అయిపోగొడతాడు. ఈలోగా రాజుకి ఇంకో కూతురు పుడుతుంది. ఈలోగా ఈ అమ్మాయి కూడా పెరిగి పెద్దదవుతుంది. అప్పుడు అక్కడికి ఒక ఋషి వస్తాడు. ఆ ఋషి రాజు ముఖం చూసి, రాజా, నీ ముఖంలో ప్రేత కళ కనిపిస్తోంది. వచ్చే కార్తీక మాసంలో త్రయోదశి నాడు నీ కూతురిని కన్యాదానం చెయ్యని చెప్తాడు. కానీ రాజు ఆ ఋషి మాటలను పెడచెవిన పెడతాడు. తన కూతురిని డబ్బు తీసుకొని మరో ధనికుడికి ఇవ్వాలని రాజు ఆలోచన. అప్పుడు ఆ ఋషి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ ఋషి వెళ్ళిపోయిన 3వ రోజుకే సువీర మహారాజు చచ్చిపోతాడు. చచ్చిపోయిన వెంటనే యమకింకరులు వచ్చి సువీర మహారాజుని నరకంలో వేసి ఘోర కఠోర శిక్షలు అనుభవింపజేస్తారు. డబ్బు తీసుకొని కన్య నమ్ముకున్న, తన కొడుకు కోసం కట్నంగా డబ్బు తీసుకొని కోడల్ని తెచ్చుకున్న అటువంటి వారు ఘోరమైన నరకాలకు వెళ్తారు. కూతురికి డబ్బు తీసుకొని వివాహం చేయడం వల్ల సువీర మహారాజుని నరకంలో వేశారు. ఆ వంశంలో శృతకీర్తి అని పేరు గల గొప్ప మహారాజు ఉండేవాడు. ఆయన శాశ్వత స్వర్గంలో ఉన్నాడు. ఎప్పుడైతే సువీరుడు తన చేసిన పాపం వల్ల నరకానికి వెళ్తాడో అప్పుడు శృతకీర్తిని కూడా నరకంలో పడేశారు. అప్పుడు శృతకీర్తి యమధర్మరాజు దగ్గరికి వెళ్ళి, నేను పుణ్యాత్ముణ్ణి, నన్ను నరకంలోకి ఎందుకు పడేశారని అడుగుతాడు. అప్పుడు యముడు, నిజమే, నువ్వు చాలా పుణ్యాత్ముడివి. కానీ నీ వంశంలో సువీరుడు అని పేరు గల ఒక మహారాజు పుట్టాడు. వాడు తన కూతురు నమ్ముకున్నాడు. ఈ కన్యా విక్రయం వల్ల నీ వంశంలోని వాళ్ళంతా నరకానికి వచ్చి పడ్డారు అని చెప్తాడు. అప్పుడు శృతకీర్తి, యమధర్మరాజా, నేను చేసిన పుణ్యాలు ఏమిటో నీకు కూడా తెలుసు. దయచేసి నాకు ఒక అవకాశం ఇవ్వు. నన్ను మళ్ళీ మానవ శరీరంతో భూలోకానికి పంపు. నేను సువీరుడి 2వ కుమార్తెను అమ్మనివ్వకుండా సక్రమంగా వివాహం చేసి వస్తాను. దయచేసి నాకు అనుమతి ఇవ్వు అని అడుగుతాడు. యముడు సరే అని శృతకీర్తి ఏ రూపంతో అయితే ఉండేవాడో అదే రూపం ఇచ్చి భూలోకానికి పంపుతాడు. అప్పుడు శృతకీర్తి భూలోకంలోకి వచ్చి సువీరుడి భార్య వైధవ్యం వల్ల రోధిస్తుంటే అక్కడికి వెళ్ళి, అమ్మా, నా పేరు శృతకీర్తి, నేను నీ వంశంలోని వాడినే. నువ్వు నాకు మనవరాలు అవుతావు. సువీరుడు నా వంశంలోని వాడే. సువీరుడు తన పెద్ద కుమార్తెను డబ్బుల కోసం అమ్మడం వల్ల వాడు నరకం పాలవ్వడమే గాక నన్ను కూడా నరకం పాలు చేశాడు. ఈ నీ 2వ కూతురిని డబ్బు పుచ్చుకోకుండా ఈ అడవిలో ఒక మంచి మునికుమారుణ్ణి చూసి కన్యాదానం చెయ్యి. దానివల్ల మేము నరకం నుంచి ఉద్ధరింపబడతాము. నీకు కూడా నరకం రాదు అని చెప్తాడు. ఆవిడ చాలా ఉత్తమురాలు కాబట్టి అలాగే అని పలికి, మీ సమక్షంలోనే పెళ్లి చేస్తాము, ఎప్పుడు చేయాలో చెప్పండి అని అడుగుతుంది. రానున్నది కార్తీక మాసం. కార్తీక మాసంలో శుక్ల త్రయోదశి నాడు ఈ అడవిలో ఉన్న ఒక మంచి మునికుమారునికి ఇచ్చి వివాహం చేద్దామని చెప్తాడు. అలాగే అని చెప్పి కార్తీక శుక్ల త్రయోదశి నాడు ఋషులు పురోహితుల సమక్షంలో తన కూతుర్ని ఒక మునికుమారునికి కన్యాదానం చేస్తుంది. ఆ వివాహం అవగానే యమధర్మరాజు ఇంద్రుడితో కలిసి భూలోకంకి వస్తాడు.
శృతకీర్తి మెడలో దండ వేసి, మహారాజా, నువ్వు చాలా ఉత్తముడివి, అందుకే నిన్ను భూలోకానికి పంపాను. నీ వల్ల సువీరుడు నరకం నుంచి బయటపడ్డాడు. నువ్వు కూడా శాశ్వత స్వర్గానికి వెళ్ళు అని యముడు ఇంద్రుడు చెప్పి వెళ్ళిపోతారు. ఈ కథను ఈరోజు వింటే మన పూర్వీకుల్లో తెలియకుండా ఇలాంటి పాపాలు చేసి ఉంటే తొలగిపోతాయి. ఈరోజు సాయం సంధ్య అయ్యాక స్నానం చేసి స్ఫటిక శివలింగాన్ని కానీ నర్మదా బాణలింగాన్ని కానీ దానం చేస్తే మంచిది. పుస్తక దానం చేస్తే కూడా మంచిది. పాండిత్యం పెరుగుతుంది. ఈ కథంతా వశిష్ఠుడు జనక మహారాజుకు చెప్పాడు. స్వస్తి.